ఈ సంవత్సరం వరి రైతులు ఏ విధంగా నష్టపోయారనే పూర్తి స్థాయి సమాచారం తెలుసుకుందామన్నా. వరి మొక్క పెట్టినప్పటి నుంచి ఈ సంవత్సరం తెగుళ్ళు ఎక్కువగా ఉన్నాయి. 3 నుంచి 4 సార్లు, కొంతమంది రైతులు 5 సార్లు కూడా స్ప్రే చేసుకున్నారు. ఓన్లీ మందుల ఖర్చే మనకు 5,000 నుంచి 10,000 వరకు రావడం జరిగిందన్న. తర్వాత దానికి తోడు బోర్లు ఎండిపోయాయి. బోర్లు ఎండిపోవడంతో వాగులొడ్లమ్మటి భూగర్భ జలాలు ఉన్న చోట, బోర్లు పోసిన చోట ట్యాంకర్లతోటి రైతులు నింపుకొని, ఆ ట్యాంకర్లతో నింపుకొని పొలాల్లో కాపాడుకుంటూ దానికి ఒక ఎకరానికి 10 నుంచి 15,000 ఖర్చు పెట్టుకున్నారన్న. దానికి తోడు ఈ అకాల వర్షాలు తోడైనా, అకాల వర్షాలతోటి రైతు మొత్తం గుండె వలిగిపోయిండు. ఇంకో చూడండి, ఇగో వరి పంట నేను కూడా ఒక 5 ఎకరాలు వేసిన, ఎట్లా నేల కొరిగిందో చూడొచ్చన్న. అసలు పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. పెట్టుబడులన్నా వస్తాయా రావా అనే భయం కూడా రైతులకు మొదలైంది, నాకు కూడా మొదలైంది. ఈ గాలిదువారాలు చూస్తే ఒళ్ళు జలజల అంటుంది. దానికి తోడు రాళ్ళ వర్షాలు భయం వేస్తుంది. ఒక ముచ్చట చెప్పదలుచుకున్నా, ఎన్ని బాధలు వచ్చినా బార్డర్లో నిలబడేవాడు జవాన్ అయితే, ఎంత నష్టం వచ్చినా మనకు వ్యవసాయం చేసేవాడు కిసాన్ అన్న. ఎంత నష్టం వచ్చినా కానీ రైతు వ్యవసాయం చేసుకుంటూనే పోతూ ఉన్నాడు. ఎన్ని బాధలు వచ్చినా జవాను బార్డర్లో నిలబడుతూనే ఉన్నాడు, తన ప్రాణాలు తెగిస్తూనే ఉన్నాడు. వాస్తవంగా ఈ ఇద్దరికి సైల్యూట్ అన్న. దానికి తోడు ఈసారి టమాటా కూరగాయల రైతుల విషయం అయితే చాలా గందరగోళంగా ఉంది. అసలు కూరగాయల రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే, 2 నుంచి 3 రూపాయల కిలో పోతుంది. 50 నుంచి 80 రూపాయల వరకు బాక్సు, 25 కిలోల బాక్స్ అంటే రైతులకే 2-3 రూపాయలు పోతుంది. ఇతర రీటైల్గానైతే 20 రూపాయల కిలో అమ్ముతున్నారు, కానీ రైతుల పరిస్థితి, రైతుల ధరలకు వచ్చే వరకు గందరగోళంగా ఉంది. రైతు కూర్చొని అమ్ముకోలేడన్న, అదొక పెద్ద మైనస్. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్న ఒకటి ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాను. దానికి తోడు మిర్చి రైతుల పరిస్థితి అయితే మరీ దారుణం. ఒక ఎకరానికి 1,00,000 రూపాయల పెట్టుబడి వస్తే దానికి వచ్చిన దిగుబడిలో రైతు తీసుకున్న దిగుబడి ఎంత అంటే 50,000. అంటే 50,000 నష్టపోయాడు. ఒక ఎకరానికి 50,000 నష్టపోతే 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు వేసిన రైతు 2,50,000 నుంచి 5,00,000 వరకు నష్టపోయాడు. ఏడ బాగుపడతాడన్న రైతు. అసలు గుండెను రాయి చేసుకొని నిలబడతా ఉన్నారు. మొన్న ఖమ్మం పోయినప్పుడు ఒక రైతు ఏమంటున్నాడంటే, అసలు చెప్పుకుంటే బాధ అవుతుందన్న నాకు, ఆ ముచ్చట చెప్పబుద్ధి అవుతలేదు. ఏమంటా ఉన్నాడంటే, ఈ పైసలు తీసుకుపోయి పెట్టుబడికి ఇవ్వాలన్నా కూలీలకు ఇవ్వాలన్నా అంటున్నాడు రైతు. ఏం చెప్పుదామన్నా, ఈ పైసలు తీసుకుపోయి పెట్టుబడికి ఇస్తే సరిపోతాయా, కూలీలకు ఇస్తా అంటే కూలీలకు కూడా వెళ్ళాయి అంటున్నాడు రైతు. 20 రూపాయలకు 25 రూపాయల కేజీ పడ్డదంట. తొక్కిన ఖర్చులతోటి 35 రూపాయల వరకు వచ్చిందంట రైతుకి. అది ఆయన 10,800 క్వింటాల్ పోయింది. ఇంకా చూసుకో, సగం ఖర్చులు పోయినాయి, సగం మిలిగింది. సగం పెట్టుబడి అయిపోద్దా, 5,000 మిలిగితే అనేది 18 క్వింటాలు ఏమైందన్న, 1,00,000 రూపాయలు